ఆకాశానికి గుంజలు చందమామ కథ. ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడుండేవాడు. వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు. కూలి పని చేసి బతుకుతూ ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు వాణ్ణి వెట్టి అమాయకుడి కింద జమకట్టేవాళ్ళు. ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకుని పెళ్లికలా పడుకుని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా వాడికి ఒక భయంకరమైన ఊహ తట్టింది. ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా, ఎంత చిన్న పందిరి కన్నా 4 గుంజలుంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజైనా లేదే, విరిగి పడితే ఇంకేమైనా ఉందా? భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు. ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి పట్టుకున్నది. ఎవరితోనన్నా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడల మర్రి కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం. ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు. తెల్లవారింది. భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతివాడితోనూ చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి? ఒకటి లేదే, అది మీద పడితే మనమంతా చచ్చిపోమా? మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు. వీడికేదో పిచ్చి పట్టింది అని అందరు నవ్వుకున్నారు. అంతేకాని భీమన్న మాటలను ఒక్కరు కూడా లక్ష్య పెట్టలేదు. వీళ్లే పిచ్చి కుంకలు, బ్రతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు. ఒకరితో నాకెందుకు, నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు. ఊరు దాటినాక అడవి వచ్చింది. అడవి దారిన 1-2 భీమన్నకు ఎదురయ్యారు. ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు. ఆ మనిషి, నీకేమన్నా మతిపోయిందా ఏమిటి, ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోనందుకు చిరాకు పడిపోతూ భీమన్న ముందుకు సాగాడు. ఎంత దూరం నడిచినా అడవి తరగడం లేదు. ఎక్కడా ఊరు తగలలేదు. భీమన్న ఒకచోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలిలాగున్నది. చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపడానికి పెద్ద చెట్టు కిందికి వచ్చాడు. ఆకాశం పడినా చెట్టు కొమ్మలు తన ప్రాణాలను కాపాడతాయనుకుని. ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చుని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడికేసి చూశాడు. ఆయన ఒక యోగి. భీమన్న ఆయనను చూడగానే, మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు, భలే అన్నాడు. వాడు పిచ్చివాడని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ, ఆకాశం పడడం ఏమిటి అని అడిగాడు. చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న. అదే నీ అనుమానం? ఆకాశానికి గుంజలు లేకపోవడం ఏమిటి నాయనా, ఉన్నాయి. వాడి సంగతి తెల్లవారు నాకు చెబుతాను, ఈ రాత్రికి పడుకుని నిద్రపో అన్నాడు యోగి. యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. భీమన్న లేవగానే యోగి, నాయనా, ఆకాశానికి గుంజలు లేవని కాదు నీ అనుమానం, అది తీరే పద్ధతి నీకు చెబుతాను. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్లను నోటికి వచ్చినట్టు తిట్టు, బిచ్చం పెట్టించుకుని తిరిగిరా అన్నాడు. భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకుని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్ళని తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు. అందరూ వాడిని కొట్టబోయిన వాళ్లే గాని ఒక్కరూ బిచ్చం పెట్టలేదు. ఆఖరికి వాడు మరొక ఇంటి ముందుకు వెళ్ళి బిచ్చం వేయమని అరిచాడు. లోపల నుంచి జవాబు లేదు. భీమన్న తిట్లు ప్రారంభించాడు. ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలస్యం అయింది నాయనా, ఆకలితో అలమటించేవాడివి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న వడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది. భీమన్న అరణ్యంలోకి తిరిగి వెళ్లి యోగితో జరిగిందంతా చెప్పాడు. యోగి నవ్వి, చూశావా, నువ్వు తిట్టినా ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది. అటువంటి వాళ్ళు 100కి 1,00,000కి ఒకరున్నా చాలు. వాళ్లే ఆకాశానికి గుంజలు. పందిరికి 4 గుంజలు, కాని ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు. భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి. తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.